ఇది ఇప్పుడే ఎంతో కష్టపడి ఆయాసాలు వచ్చిన సిగరెట్లు తాగి ఊపిరితిత్తులు ఖరాబ్ అయినా కానీ ఇదంతా ఎక్కి మళ్ళీ ఉత్తనే దిగుతున్నాం. ఎందుకు ఎక్కినామో ఎందుకు దిగుతున్నామో అర్థం కాదు. పైన ఏమన్నా ఉందంటే ఏం లేదు, ఉన్నది కానీ మేము పోలేదు. అది మళ్ళీ వేరే బ్యాక్ ఎంట్రీ ఉన్నట్టుంది అది. అంతే డౌట్ వచ్చి మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అది మనకు పెద్ద క్లారిటీ లేదు. మన రివర్స్ నడుచుకుంటూ మా చెప్పులు ఉన్నాయో లేదో చూసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే 10 రూపాయలు కక్కుర్తి పడి చెప్పులు బయట నుంచి పెట్టి వచ్చినాము. 200 రూపాయలు చెప్పులు బొక్క అయిపోతాయి. మళ్ళీ కాలు నడకన ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మా అమ్మ డబ్బులు చెప్పుకొని పడుతుంది. మీ అమ్మ నేను కొడుతుందా? చెప్పులకు మళ్ళీ డబ్బులు మొన్ననే కదా ఉన్నవాడిని కొట్టేస్తుంది బాబు. మీకేం తెలుసు నా పరిస్థితి. ఎంత 200, కేవలం 200. పిల్లడి చెప్తున్నారు 200 పెట్టుకుని. 200 మామూలు విషయం అరా. 200 200కి 2K. అరే అదే 160 రూపాయలు. 200 చిన్న చీపు అంటుండు. 160 రూపాయల పెట్రోల్ వసుకొని వచ్చినాము. ఇంత లేవు మళ్ళీ అవి. ఆ పైసలు నేను ఇవ్వాలి. నేను అప్పుడే పిల్లలు దానికి క్యాష్ లేదు అని. మళ్ళీ చీప్ అంట 200 ఈయనకు. మరి ఒక 50 రూపాయలు తినిపి బాగా 5,000 ఖర్చు పెట్టుకుందాం.